ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల రసాన్ని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ మిరియాల రసాన్ని ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, గొంతులో కఫం ఏమి ఉన్నా సరే పోతాయి. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే కమ్మగా రుచిగా తినవచ్చు. ముందుగా ఇలా టమాటా పండ్లను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. మనము ఎంత రసం చేసుకుంటున్నామో సరిపడా టమాటా పండ్లను తీసుకోవాలి. ఇక్కడ ఇన్ని తీసుకున్నాను. తర్వాత టమాటా పళ్ళను శుభ్రంగా కడిగి ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా పళ్ళను ఇలా ముక్కలుగైనా చేసుకోవచ్చు, లేదా మగ్గించి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్సీలో వేసుకున్నాను. కొద్దిగా చింతపండును కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత అల్లము, వెల్లుల్లి రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలను, అల్లం ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకున్నాను. తర్వాత మనం తినే కారాన్ని బట్టి మిరియాలను వేసుకోవాలి. మిరియాలు కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రసం కోసం ముందుగానే చింతపండును నానబెట్టుకొని చింతపండు గుజ్జులోంచి రసం తీసుకోవాలి. తర్వాత ఇలా టమాటా పండ్లను కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసము వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుంటున్నాను. ఇప్పుడు పోపు పెట్టడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఇలా పోపు గింజలన్నీ వేసుకున్నాను. జీలకర్ర, మినప బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకొని ఇలా వేగనివ్వాలి. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 వరకు వేసాను. ఎండుమిర్చి 2 వరకు వేసాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టును ఇందులోకి వేసుకోవాలి. పోపులోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇవి అన్నీ బాగా మరగడం స్టార్ట్ అయిపోయినాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ వరకు ఇంట్లో దంచిన పసుపును వేసుకుంటున్నాను. ఇంట్లో దంచిన పసుపు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసుకుంటున్నాను. ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. ఇవి మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, అల్లం పేస్టును, మిరియాలు అన్నీ పేస్టును ఇలా దీంట్లోకి వేసుకోవాలి.
అంతా కలిసేలా కలుపుకోవాలి. మరి కొద్దిసేపు మరగనివ్వాలి. అంతేనండి, కమ్మనైన రసము, మిరియాల రసము రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు